అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. నేను మీకు వినిపించబోతున్న కథ పేరు మాతృప్రేమ. ఈ కథ వనిత మంత్లీలో 1995వ సంవత్సరంలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెడదాం. సూర్యమిత్ర నడుపుతున్న మారుతి జిప్సీ రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న అతని గుండె వేగంతో పోటీ పడుతోంది. స్టీరింగ్ మీద ఉన్న అతని చేతులు ఉద్వేగంతో కనిపిస్తున్నాయి. 10 నిమిషాల కిందట డాక్టర్ రోజీ ఫోన్లో చెప్పిన ఆ వార్త అతనిని ఎంత కలవరపరిచింది అంటే అతను కనీసం నలిగిన షర్టును కూడా మార్చుకోకుండా హాస్పిటల్కి ప్రయాణం అయ్యాడు. డ్రైవింగ్లో నిదానమే ప్రధానం అని నమ్మే అతను ఆ రోజు ఎంత స్పీడ్గా నడుపుతున్నాడో అతనికే తెలియదు. ఒక్క కుదుపుతో ఆగింది హాస్పిటల్ ఆవరణలో ప్రవేశించిన జిప్సీ. డోర్ తెరుచుకుని ఒక్క ఒదుటున కిందకి దిగాడు అతను. పరుగులాంటి నడకతో మెటర్నిటీ వార్డు దగ్గరికి వెడుతున్న అతనికి నర్సు మేరీ ఎదురైంది. గత వారం రోజులుగా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్న తన భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్న నర్సు ఆమె. సిస్టర్, నా భార్య. అతని గుండె గొంతుకులోకి వచ్చిన క్షణాలవి. ప్రసవించారు, ఆడపిల్ల. ముక్తసరిగా చెప్పిన నర్సు ముందుకెళ్ళబోయింది. ఆడపిల్ల. ఆనందం అంబరాన్నంటింది. గుండె నిండిన సంతోషం చెలియలు కట్టలేని ప్రవాహమైంది. తను ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. పెళ్ళైన 12 ఏళ్లకి పిల్లల కోసం కలలు కని ఎన్నో ఆశలు పెంచుకుని ఆశ నిరాశ చేసుకుంటున్న తరుణంలో తన భార్య హారిక తనని తండ్రిని చేసింది. అతను మెడలో ఉన్న బంగారు గొలుసును తీస్తూ సిస్టర్ అని పిలిచాడు. ఆ శుభవార్తని తనకి చెప్పిన నర్సుకి కానుకగా ఆ గొలుసు ఇవ్వాలని అతని ఉద్దేశం. నర్సు వెనుదిరిగింది. అప్పుడే వెనక నుంచి డాక్టర్ రోజీ పిలిచింది అతన్ని. మిస్టర్ సూర్యమిత్ర. సూర్యమిత్ర సంతోషంతో దీప్తివంతమైన ముఖంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. పాపను చూస్తారా అడిగింది డాక్టర్ రోజీ. ఆవిడ ముఖం గంభీరంగా ఉంది. సూర్యమిత్ర గుండె క్షణకాలం కొట్టుకోవడం ఆగినట్టయింది. డాక్టర్ ముఖంలో ఆ గాంభీర్యం ఎందుకు? ఏమైంది పాపకి? అతని వెన్నెముకలో మంచుగడ్డలు పెట్టినట్టు వణికిపోయాడు. డాక్టర్, ఎలా ఉంది పాప? ప్లీజ్ చెప్పండి ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ రోజీ మౌనంగా ముందుకు నడిచింది. ఆ మౌనం అసహజంగా ఉంది అతనికి. రూమ్ నంబర్ 315 ముందు ఆగింది డాక్టర్ రోజీ. సూర్యమిత్ర ఆమెను అనుసరించాడు. లోపల బెడ్ మీద హారిక ప్రశాంతంగా నిద్రపోతోంది. పక్కనే క్రెడిల్లో అప్పుడే పుట్టిన పసిగందు. డాక్టర్ క్రెడిల్లో నుంచి పాపను తీసి సూర్యమిత్రకి అందించింది. చూడండి, 1,00,000 వోల్టుల విద్యుత్ షాక్ తగిలినట్టు అయింది అతనికి. డాక్టర్, ఆక్రందంలా ఉంది అతని స్వరం. పాప. అతను నిలువెల్లా కంపించిపోతున్నాడు. మల్టిపుల్ అబ్నార్మాలిటీస్తో పుట్టింది. మీది మేనరికమా? కాదు, హీనస్వరంతో అన్నాడు. మేనరికాల్లో ఇలాంటి పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీ విషయంలో అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సూర్యమిత్ర విఫలంగా తన చేతుల్లో అమాయకంగా నిద్రపోతున్న పాపనే చూస్తున్నాడు. లేత గులాబీ రంగు వంటి ఛాయతో, గుండ్రని ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, నల్లటి ఒత్తైన జుట్టుతో, కుడి బొగ్గ మీద విధాత పెట్టిన దిష్టి చొక్కలా ఉన్న కుంకుడు గింజంత పుట్టుమచ్చతో రబ్బర్ బొమ్మలా ఉన్న పాపకి కాళ్ళు చేతులు సరిగా లేవు. ఆపరేషన్ చేసి పాప కాళ్ళు చేతులు మామూలుగా చెయ్యొచ్చు కదా డాక్టర్? డాక్టర్ రోజీ నిస్పృహగా తల విదిలించింది. కాళ్ళు చేతులు పైకి కనిపిస్తున్న లోపాలు. పాప అవిటిదే కాదు, మోగవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నాలుక కూడా సరిగ్గా లేదు. అతని కళ్ళ నుంచి 2 నీటి బొట్లు జారి పాప నుదుటిపై పడ్డాయి. ఏది సత్యం, ఏది అసత్యం? క్షణం కిందట ఆనందమా, ఇప్పటి విషాదమా? బలవర్ధకమైన తిండి, ఆరోగ్యకరమైన వాతావరణం, ప్రతి నెల డాక్టర్ చెకప్, మందులు, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న పాప అలా పుట్టడానికి కారణం ఏమిటి? ఎక్కడుంది లోపం? 4వ నెలలో స్కానింగ్ తీయించుకుని ఉంటే ఫీటస్ అబ్నార్మాలిటీ తెలిసి ఉండేది. అప్పుడే అబార్షన్ చేయించుకుని ఉంటే. డాక్టర్ స్వరంలోని సానుభూతి అతని గుండెని కోస్తోంది. భగవంతుడా, ఎందుకు అలా చేసావు? అతని హృదయం మోగగా రోధిస్తోంది. హారిక నెల తప్పిన దగ్గర నుంచి నెలలు నిండే వరకు ఆమెను చూసిన డాక్టర్ అమ్మ నెల కిందటే అమెరికా వెళ్ళిన ఆమె ఎప్పుడూ స్కానింగ్ విషయం ప్రస్తావించనే లేదు. 1-2 సార్లు హారిక స్కానింగ్ తీయించుకుంటానని అడిగింది భర్తని. దేనికి స్కానింగ్? కడుపులో ఉన్నది ఆడో మగో తెలుసుకోవడానికేగా. పుట్టబోయేది పాపో బాబో ముందుగా తెలిస్తే థ్రిల్ ఉండదు హారిక. వద్దు, నాకు ఇష్టం లేదు అభ్యంతర పెట్టాడు సూర్యమిత్ర. తను అనుభవిస్తున్న థ్రిల్ ఇదా?
సూర్యమిత్ర మనసుని వేదన మెలితిప్పుతోంది. నా భార్య పాపను చూసిందా డాక్టర్? అడగలేక అడిగాడు అతను. చూశారు. పాప అన్ని అవకరాలతో పుట్టిందని బాధపడుతూ ఉంటే ఆవిడ మెంటల్గా డిస్టర్బ్ అవ్వకూడదని పెతుడినిచ్చాను. 10 నిమిషాల తర్వాత అతను డాక్టర్ రోజీ కన్సల్టింగ్ రూమ్లో ఆవిడకు ఎదురుగా విషణ్ణ వదనంతో కూర్చుని ఉన్నాడు. పాప భవిష్యత్తు ఏమిటి డాక్టర్? ఇన్ని అంగవైకల్యాలతో పుట్టిన పిల్లలు బతకడం అరుదు. బతికిన నెలలు లేదా కొన్ని సంవత్సరాలు. కొన్ని క్షణాల విరామం తర్వాత అన్నాడు అతను. పాపని నేను ఇంటికి తీసుకెళ్ళను డాక్టర్. ఏ అనాథ శరణాలయంలోనూ వదిలిపెడతాను. చివ్వన తలెత్తి చూసింది డాక్టర్ రోజీ. నేను మీకు కసాయి వాళ్ళ కనిపించవచ్చు డాక్టర్, కానీ అన్ని అవయవలాపాలున్న పాపని ఎలా పెంచమంటారు? అసలు ఆ పాప నా పాపని అనుకుంటే ఆ ఊహకే నా ఒళ్ళు జలదరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సూర్యమిత్ర కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. డాక్టర్ అతని బాధను అర్థం చేస్తున్నట్టు జాలిగా సానుభూతిగా చూస్తూనే అతనికి నచ్చ చెప్పబోయింది. అతను వినలేదు. ఓకే, మీ ఇష్టం అందావిడ నిస్పృహగా. నా భార్యకి ఇప్పట్లో మెళుకు రాదు కదా డాక్టర్? రాదు. ఆ ఇంజెక్షన్ ప్రభావం మరో గంట దాకా ఉంటుంది. ఈలోగా పాపని తీసుకెడతాను. స్పృహ వచ్చాక మీ భార్య పాప కోసం అడిగితే? సందేహంగా అడిగింది డాక్టర్ రోజీ. పాప చనిపోయిందని చెప్పండి. సూర్యమిత్ర స్వరం గాదిగదికంగా ఉంది. 10 నిమిషాల తర్వాత అతను డ్రైవ్ చేస్తున్న మారుతి జిప్సీ అనాథ శరణాలయం వైపు పెడుతోంది. నాకు నా పాప కావాలి, తెచ్చివ్వండి. నా పాపని నాకు ఇవ్వండి. హారిక ఉన్మాదంగా అరుస్తోంది. సూర్యమిత్ర చెమ్మగిల్లిన కళ్ళతో నిస్సహాయంగా భార్యను చూస్తున్నాడు. పాప చనిపోయి కాదు, పాపని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి 4 రోజులు. ఈ 4 రోజుల నుంచి హారిక కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. ఒకరోజు సూర్యమిత్ర స్నానం చేస్తుండగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అతను కంగారుగా కారు తీసుకుని భార్య కోసం రోడ్లన్నీ గాలించి విఫలుడయ్యాడు. చివరికి ఎవరో చెప్పారు ఆమె శ్మశానం వైపు పెడుతుంటే చూశామని. సూర్యమిత్ర ఆదుర్దాగా శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి స్థాణువయ్యాడు. కనిపించిన మట్టి దెబ్బనల్లా తవ్వుతోంది హారిక. గోతుల్లో నుంచి బయటపడిన ఎముకల్ని చూసి నా పాప కాదు, నా పాప కాదు అని బొణుక్కుంటోంది. సూర్యమిత్రను చూడగానే ఆవేశంగా అతను షర్టు కాలర్ పట్టుకుని గుంజేస్తూ నా పాప ఎక్కడుంది చెప్పు అంటూ పిచ్చిదానిలా అరిచింది. ఆ రోజు అక్కడి నుంచి హారికని ఇంటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడని, భార్య వాళ్ళకని చూస్తే ఆమె పిచ్చిదవుతుందేమోనని భయం వేస్తోంది సూర్యమిత్రకి. నా పాపను నాకు తెచ్చివ్వండి. హారిక అరుస్తూ అతను షర్టు పట్టి గుంజడంతో అతను ఆలోచనలో నుంచి తేరుకుని తల విదిలించాడు. భగవంతుడు నిర్దయుడు. హారిక మనకి పాపనిచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు. చచ్చిపోయిన పాపను బతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా చెప్పు? నువ్వు చదువుకున్న దానివి, అర్థం చేసుకో. భార్యని గుండెల్లో పొదువుకుని అనునయంగా ఆమె తల నెమరసాగాడు. హారిక వెక్కి వెక్కి ఏడుస్తోంది. కన్న తల్లికి ఒకతే పాప. పిల్లలు లేని వాళ్ళకి లోకమంతా బిడ్డలే. నువ్వు కావాలనుకుంటే మనం ఎవరినైనా పెంచుకుందాం. అనాథ శరణాలయంలో ఒక చక్కని పాపను చూశాను. ఎవరో పెద్దంటి అమ్మాయి పెళ్లి కాకుండానే కని వదిలేసిందిట. నువ్వు కావాలంటే ఆ పాప మందవుతుంది. ఆ పాపలో చనిపోయిన మన పాపను చూసుకో అన్నాడు సూర్యమిత్ర. భర్త చెప్పిన దానికి హారిక సమ్మతించలేదు. అలాగని తిరస్కరించడం లేదు. మౌనంగా ఉండిపోయింది. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజుల్లో హారికలో మార్పు వచ్చింది. గతంలోలా అస్తమానం ఏడవడం లేదు, ఆలోచిస్తోంది. ఆ రోజు ఆమె భర్త దగ్గరికి వచ్చింది. మీరు చెప్పారే ఆ పాపని మనం తెచ్చుకుందాం. భార్యలోని మార్పు సూర్యమిత్రని సంతోషపెట్టింది. క్షణం ఆలస్యం చేయకుండా భార్యతో కలిసి బయలుదేరాడు. దారి పొడవునా భార్యను ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు. చాలా రోజుల తర్వాత ఆమె పెదవులపై చిరునవ్వు అతనికి ఎంతో తృప్తిని కలుగజేసింది. మాటల మధ్య అడిగింది ఆమె. ఆ పాప వయసు ఎంత ఉంటుంది? 2 నెలలు. క్షణం ఆలోచించి అన్నాడు. కనగానే వదిలేసిందా ఆ మహాతల్లి? 9 మాసాలు మోసి కన్న పాపని పురిటికందుగా ఉండగానే వదిలేయడానికి ఆ రాక్షసుకి చేతులు ఎలా వచ్చాయో నిరసనగా అంది. తన ముఖంలో మారుతున్న రంగుల్ని ఆమె కంట పడినివ్వకుండా చివ్వున ముఖం తిప్పుకున్నాడు సూర్యమిత్ర. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ముందున్న వాహనాలన్నీ నిలిచిపోవడంతో సూర్యమిత్ర కూడా తన కారుని ఆపాల్సి వచ్చింది. అమ్మా, ధర్మం చేయండి అమ్మా, అవిటిపిల్ల కనికరం చూపించమ్మా, దీనంగా వినబడుతున్న బిచ్చగాడి స్వరం. బ్యాగ్ తెరిచి చిల్లర తీసి బిచ్చగాడి జోలులో వెయ్యబోతున్న హారిక ఉలికిపాడితే ఆగిపోయింది. పేమెంట్ మీద చింకిగుడ్డల మధ్య పడుకోబెట్టబడి ఉంది ఆ పాప. ఆ పాప
నిత్యాశ్రయ వెడల్పైన కళ్ళతో చూస్తోందేమో. గులాబీలు రాసిపోసినట్టున్న ఒంటి రంగు, బొగ్గ మీద ఉన్న కుంకుడు గింజంత పుట్టుమచ్చ. తన పాప, చనిపోయిన తన పాప ఇక్కడ ఈ బిచ్చగాడి దగ్గర. యావండి, ఆర్తనాదంలా ఉందామె పిలుపు. అటు చూడండి, మన పాప. భార్య చూపించిన వైపు చూసిన సూర్యమిత్ర ఉలిక్కిపడ్డాడు. ఆ పాప మన పాప, చచ్చిపోయిన మన పాప బిచ్చగాడి దగ్గరికి ఎలా వచ్చింది? ఆమె స్వరంలో దుఃఖం గరగరలాడుతోంది. ఆ పాప తమ పాపే. సూర్యమిత్ర సులభంగానే గుర్తుపట్టాడు. అతను తనలో పొంగి పొరలుతున్న బాధావేదనల్ని ఒక గొటక వేసి దిగమింగుకుంటూ అన్నాడు, మన పాప చనిపోయింది హారిక. ఆ పాప బిచ్చగాడి కూతురై ఉంటుంది. నో, హారిక గట్టిగా వచ్చింది. నా పాప చనిపోలేదు. ఆ పాప నా పాపే. ఆమె భర్త వారించేలోగా చటుక్కున డోర్ తీసుకుని దిగేసింది. అమ్మా, ధర్మం చెయ్యండి అమ్మా. అవిటి పిల్ల, కనికరం చూపించండి అమ్మా. బిచ్చగాడు కారులోంచి దిగిన హారికను చూసి ఆశగా ఆమె వైపు సత్తుగిన్నెని జాపాడు. హారిక బ్యాగ్లో నుంచి చేతికందిన నోట్లని ఆ గిన్నెలో పడేసింది. అన్ని నోట్లు, ఎన్ని వందలుంటాయో. అతని ముఖం వికసించి ఆతరంగా డబ్బులు అక్కపెట్టుకుంటున్నాడు. నిజం చెప్పు, ఆ పాప నీ పాపేనా? తీక్షణంగా చూస్తూ అడిగింది హారిక. నా పాపేనమ్మా. నా పెళ్ళం ప్రసవించింది. తొలిచూలు బిడ్డ. ధర్మప్రభువులు మీరు చల్లగా ఉండాలి. 500 రూపాయలని 5 పైసల్లా తనకి ముష్టి వేసిన హారికకి చేతులెత్తి దండం పెట్టాడు బిచ్చగాడు. అబద్ధం, ఆ పాప నీ పాప కాదు, గద్దించింది ఆమె. ఈసారి బిచ్చగాడి ముఖంలో భయం కనిపించింది. నిజం చెప్పు, దుఃఖ నిండిన స్వరంతో ఆమె ప్రాధేయపూర్వకంగా అడుగుతూ బ్యాగ్లో నుంచి మరో నోట్లకట్ట తీసి విసిరేసింది. ఆ డబ్బుని అపురూపంగా అందుకున్నాడు వాడు. అనాథ శరణాలయం నుంచి 100 రూపాయలు కొనుక్కున్నాను. నేను అడుక్కుంటూ ఉంటే, దుఃఖలో ఉన్నావు, ఏదైనా పని చేసుకుని బతకరాదా అని అందరూ ఈసడించేవాళ్ళు అమ్మగారు. పాపని నేను తెచ్చుకున్నాక పాపను చూసి జాలిపడి నాకు ముష్టి వేస్తున్నారు. ఇంకా ఇచ్చిన డబ్బే వాడి చేత నిజం పలికించిందో లేక ఆమె కళ్ళల్లోని నీళ్లు వాడిలోని నిజాయితీని వెలుగు తీశాయో తెలియదు. హారిక బ్యాగ్లోని డబ్బంతా వాడి ముందు గుమ్మరించింది. ఈ డబ్బంతా తీసుకుని పాపని నాకు ఇవ్వు. బిచ్చగాడి సమాధానం కోసం ఆగకుండా చింకి గుడ్డల మధ్య ఉన్న పాపని అపురూపమైన పెన్నిధిలా చేతుల మధ్యకి తీసుకుంది. పారిపోయిన ముఖంతో నిలబడున్న సూర్యమిత్ర దోషిలా తలవంచుకున్నాడు. ఆమె అతని చేతిలోని కారు తాళాలని విసురుగా లాక్కుంది. హారిక, అతను ఆదుర్దాగా పిలిచాడు. హారిక ఆగలేదు. పాపతో సహా కారు ఎక్కి కారు స్టార్ట్ చేసింది. హారిక, సూర్యమిత్ర ఆమెని ఆపాలని కారు దగ్గరికి పరిగెట్టాడు. కారు సంధించి విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోయింది. అనాథ శరణాలయంలో ఆమెకు కావలసిన వివరాలు లభించాయి. ఆ పాప తన పాపే. హారిక దుఃఖోద్వేగంతో కంపించిపోతోంది. పాప చనిపోయిందని డాక్టర్ చెప్పినప్పుడు కూడా అంత దుఃఖం కలగలేదు ఆమెకి. నవమాసాలు మోసి రక్తం చిందించి కన్నా తన పాప తల్లి తనుండగానే అనాథ శరణాలయంలో చేర్చబడ్డానికి కారణం పాప అంగవైకల్యం. ఒక బిచ్చగాడు బతకడానికి డబ్బు సంపాదించి పెడుతున్నది పాప అంగవైకల్యమే. చెంపల మీద నుంచి కారే కన్నిటిని తుడుచుకోవడం మర్చిపోయింది హారిక. భార్య కోసం వెతికి విఫలుడై ఆమె ఇంటికి వెళ్ళి ఉంటుందనే ఆశ ఏమూలో రెపరెపలాడుతూ ఉంటే ఆటోలో ఇంటికి చేరిన సూర్యమిత్ర ఎదురుగా కనిపించిన హారికను చూసి ముందుకు అడుగు వేయలేకపోయాడు. హారిక గుండెల దగ్గరగా పాపను పొదువు పెట్టుకునింది. ఎడమ చేతిలో సూట్ కేసు. హారిక, అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించు. అతని కళ్ళల్లో నీళ్లు. ఎందుకు ఇలా చేశారు? పాపని కన్న తల్లిని నేనుండగా అనాథను ఎందుకు చేశారు? అవిటిదానిగా పుట్టడం అది చేసుకున్న పాపమా? ఈ అవిటి పిల్ల మీ బిడ్డ అని చెప్పుకోవడం మీకు నామర్దా కదూ? అందుకే కదూ దాన్ని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి నిశ్చింతగా చేతులు జరుపుకున్నారు. పాప కంటే పెద్ద అంగవైకల్యం మీకుంది. అంగవైకల్యం గల పాప మీ బిడ్డని చెప్పుకోవడానికి నోరు లేని మోగవారు. అలాంటి పాపకి మనస్థైర్యాన్ని ఇస్తూ అండగా నిలబడలేని కుంటివారు మీరు. కన్న బిడ్డను గుండెలకు హత్తుకోవడానికి మీకు చేతుల్లో. మీరంటే నాకు అసహ్యం. అందుకే నేను నా పాపతో సహా ఇక్కడి నుంచి మీకు దూరంగా, మీ నీడ కూడా మాపై పడనంత దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. హారిక పసివాడిలా ఏడుస్తూ ఆమెను చుట్టేశాడు సూర్యమిత్ర. నేను చేసిన పాపం క్షమించడానికి నువ్వు నన్ను క్షమించగలిగితే పాపకు తండ్రిగా నాకు స్థానం ఇయ్యి. ఈ వికలాంగుడికి చేయొత్తనియ్యి. అతను ఏడుస్తున్నాడు. మనసును ఆవరించుకున్న మంచుతరలు కరిగిపోయేలా ఏడుస్తున్నాడు.
హారిక తడికళ్లతో అతని వైపు చూసి వాదార్పుగా అతని భుజంపై చేయి వేసింది. అతను పాపతో సహా ఆమెని గుండెల్లో పొదువుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో కథతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.